తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాలు ఒకవైపున చోటు చేసుకుంటుంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోని రథదగ్ధం తేనెతీగలు చేసినాయని లేకపోతే కనుక రాములు వారి శిరస్సుకి సంబంధించిన దాంట్లో శిరస్సుతో పోతే ఇంకొక శిరస్సు లాంటివి మాట్లాడారు కానీ ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలే. అది పిచ్చోళ్ల పని అని నేను విగ్రహాల మీద ధ్వంసాంది. అదే సందర్భంలో దాన్ని ఏదో తెలుగుదేశం మీదకి తోసేసి కవర్ చేసుకొచ్చే నాటకం ఆడింది నాటి ప్రభుత్వం. ఆ పాపపు ఫలితం అని కూడా అనుకోవచ్చు వాళ్ళు. అయితే ఇప్పుడున్న ఒక ప్రభుత్వానికి ఒక కొత్త పరీక్ష ప్రారంభమైంది. అందులో భాగంగా ఒకటి తిరుమల లడ్డు విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటే రెండో వైపున కనేకల్ మండలం హనకన్ హాల్లో శ్రీరామాలయం రథానికి నిప్పు పెట్టారు దుండగులు. అర్ధరాత్రి జరిగింది ఇది. రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ రథాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి నీళ్లు పోసి ఆర్పారు. అది ఎలా దగ్ధమైంది, ఎవరు దగ్ధం చేశారు, ఎందుకు చేశారు, ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష. ఖచ్చితంగా నిందితులు కాదు, ఎవడు నిజంగా చేశాడో ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ టైంలో ఈ కార్యక్రమం చేయడానికి ఏమైనా డైవర్షనల్ టాక్టిక్సా ఏంటి అన్నది కూడా తేల్చాల్సి ఉంది.